హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి. ముందుగా మన యొక్క హృదయాల్ని సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప కృప కాపుదల దయచేసి తండ్రి, గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడి పరిశుద్ధాత్మ దేవ నీ కృపలో నిలబెట్టిన దేవా తండ్రి, ఎవరైతే యొక్క వారం నీ బిడ్డలైన వారి యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్నారో నాతో మాతో మా అందరితో నువ్వే మాట్లాడండి. నీ నామాన్ని ఘనపరచుకొనండి. నీ గొప్ప కృపను అనుగ్రహించండి దేవాది దేవా. నీ కృపా రెక్కల క్రింద భద్రపరచు సర్వశక్తిమంతుడా. నీ గొప్ప శక్తితో నింపండి దేవా. నీకు కోట్లాది కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరం నీ సన్నిధిని అనుభవించాలి సర్వాధికారి. నీ కార్యం జరిగించండి. ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకోనండి. నీ నామాన్ని మహిమపరచుకోనండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశంగా యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మరొకసారి చదువుకుందామండి. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం, నీవు దేవుని యందు నిలిచి ఉంటే నీకు కలిగే ఆశీర్వాదాలు కదా. మనము ఈ లోకంలో ఎన్నోసార్లు దేవుడి మీద ఆధారపడతా ఉంటాం, దేవుడిలో ఉంటాం. కానీ మనకు అర్థం అవ్వాలి, అసలు నిజంగా దేవుడితో మనం ఉంటే, దేవుని యందు మనం నిలిచి ఉంటే, ఆ దేవుడితో ఉండని వాళ్ళకి మనకి ఒక వ్యత్యాసం ఏంటి? మనం అసలు నేను దేవుడితో నిలిచి ఉండడం వల్ల, దేవుడిని నేను నా జీవితంలో కలిగి ఉండడం వల్ల, దేవుడిని నా జీవితంలో తన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన్ని నేను వెంబడించడం వల్ల నా జీవితంలో కలిగే ఆశీర్వాదాలు ఏంటో నీకు తెలిస్తే ఇంకా ఎంతగానో పరిపూర్ణంగా ఇంకా ఆయనను వెంబడించడానికి, పరిపూర్ణంగా ఆయన వైపు తిరగడానికి, పరిపూర్ణంగా నీ జీవితం నా జీవితం దేవునికి సమర్పించడానికి అవకాశం ఉంటుంది కదా. అందుకే దేవుడు మనతో ఈరోజు ఏం చెప్తున్నారు అంటే, దేవుని యందు నిలిచి ఉంటే మనకు కలిగే ఆశీర్వాదాలను దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనం చదివిన వాక్యంలో యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలించదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. మనము ఈ లోకంలో ఒక ఫలభరితంగా, ఒక సమృద్ధికరమైన జీవితాన్ని మనం జీవించాలంటే ఎలాగూ తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే అది ఒక పచ్చగా ఒక కాయలు కాస్తూ ఒక సమృద్ధి కలిగి ఒక ఫలిస్తూ ఉంటుందో, అలాగే మనము దేవునితో ఉంటే మాత్రమే ఈ లోకంలో ఒక ఫలభరితంగా, ఒక ద్రాక్షవల్లి ఏ విధంగా ఒక తీగ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మనం ఈ లోకంలో ఉండాలి అని దేవుడు చెప్తా ఉన్నారు. ఆ యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయం 5, 6 వచనాలు మనం చూస్తే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. దేవుడేం చెప్తున్నారు? మనము దేవుడితో కలిసి ఉంటే ఒక సమృద్ధికరమైన జీవితాన్ని మనం జీవిస్తాం. కానీ మనం దేవుడితో నిలిచి ఉండకపోతే, మనం దేవుని యందు ఉండకపోతే ఏ విధంగా ఉంటుంది? ఎవరైతే ఒక వ్యవసాయకుడు వచ్చి ఆ ద్రాక్ష తీగను తీసివేసి పారవేసి కాల్చివేసినట్లుగా మనము కూడా దేవునితో నిలిచి ఉండకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి? మనము ఈ లోకంలో బ్రతుకుతామంటాము, కానీ ఏ యొక్క ఆశీర్వాదం ఉండదు, ఏ సంతోషం ఉండదు. అంతేకాదు,
చనిపోయిన తరువాత మనము నిత్య జీవాన్ని మనం పోగొట్టుకుంటాం. ఆయనతో ఉండే ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటాం. కాబట్టి మనము దేవుడితో ఎందుకు ఉండాలి? ఎందుకు అంటే ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి సాధించలేము. కాబట్టి మనం దేవుడితో ఎందుకు నిలిచి ఉండాలి? ఎందుకు అంటే మనం దేవుడికి వేరుగా ఉంటే మనం ఏమీ సాధించలేము. కాబట్టి ఆయన యందు మనం నిలిచి ఉంటేనే మనకి సమృద్ధికరమైన జీవితం మన జీవితంలో కలుగుతుంది. కాబట్టి మనం దేవుడితో ఉండాలి. ఇప్పుడు మనం చూద్దామండి, నిజంగా మనము దేవుని యందు నిలిచి ఉంటే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏమిటో, మన జీవితంలో కలిగే ఆశీర్వాదాలు ఏమిటో ఒక 6 పాయింట్లో మనం ఈరోజు చూద్దాం. అర్థమవుతుంది కదా? మనం దేవుని యందు ఎందుకు నిలిచి ఉండాలి? మనము ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి సాధించలేము. కాబట్టి మనం దేవుని యందు నిలిచి ఉంటే మనకేం కలుగుతుంది? సమృద్ధికరమైన జీవితం కలుగుతుంది. మనం దేవుని యందు నిలిచి ఉండకపోతే ఏం కలుగుతుంది? మనము దేవుని యందు నిలిచి ఉండకపోతే ఈ లోకంలో అనేకమైన కష్టాలుంటాయి, బాధలుంటాయి, కన్నీళ్ళుంటాయి. కానీ వాటిలో ఒక నిరీక్షణ ఉండదు, ఒక ఓదార్పు ఉండదు, ఒక ఆదరణ ఉండదు. అంతేకాదు మనము మరణించిన తరువాత కూడా ఏం జరుగుతుంది అంటే నిత్య జీవాన్ని మనం పోగొట్టుకుంటాం. ఇప్పుడు మనము దేవుని యందు నిలిచి ఉంటే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏమిటో 6 పాయింట్స్లో మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, నువ్వు దేవుని యందు నిలిచి ఉంటే దేవుడు నీ ప్రార్థన వింటారు. ఇది ఎంత గొప్ప విషయం కదా! నేను దేవుని యందు నిలిచి ఉంటే ఆ గొప్ప దేవుడు మన యొక్క ప్రార్థన వింటారు. ఈ యొక్క సృష్టిలో ఆయన ఒక సృష్టికర్త. ఈ యొక్క సృష్టిలో మనం ఒక సృష్టి మాత్రమే. కానీ నువ్వు దేవుడి యందు నిలిచి ఉంటే, నేను దేవుడి యందు నిలిచి ఉంటే దేవుడే మన ప్రార్థనను వింటారంట. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్నడలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవుడు ఏం చెప్తున్నారు? నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్నడలా, మీ యందు నా మాటలుంటే మీకు ఏది ఇష్టమో అడగండి. అప్పుడు మనం ఈ లోకానుసారంగా కావలసిన సుఖభోగాలు కానీ ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలు అడగము. కానీ మనము దేవుని యందు నిలిచి ఉండి దేవుని మాటలు మన యందు నిలిచి ఉంటే మనము ఆయన యొక్క రాజ్యం కట్టడానికి ఆయనకి ఇష్టమైనవి మాత్రమే అడుగుతాం. కాబట్టి మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. ఎంత గొప్ప భాగ్యమో కదా! మనము దేవుని యందు నిలిచి ఉంటే కలిగే ఆశీర్వాదాల్లో ఒక గొప్ప ఆశీర్వాదం ఏమిటి అంటే, నా ప్రార్థన దేవుడు వింటారు. ఆ వినడమే కాదు, ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకు నీకు నాకు సమాధానం ఇస్తారు కదా. ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అయ్యో నేను దేవుని యందు ఉన్నానే, దేవుని యందు నిలిచి ఉన్నానే. ఒక్కసారి నువ్వుగా పరీక్షించుకో. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు భయముతో, కన్నీటితో, అవసరతలో, అనారోగ్యంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన వినలేదా? దేవుడు నీ ప్రార్థన విని నీకు స్వస్థత ఇవ్వలేదా? దేవుడు నీ ప్రార్థన విని నీకు అవసరత తీర్చలేదా? దేవుడు నీ ప్రార్థన విని నిన్ను నిలబెట్టలేదా? అందుకే దేవుడి యందు నిలిచి ఉంటే గొప్ప ఆశీర్వాదం ఏమిటో తెలుసా? మనము ఏది అడిగితే, నీకు ఏది ఇష్టమో అడగండి, నేను మీకు అది అనుగ్రహిస్తాను అని దేవుడే ఈ వాక్యాన్ని చెప్పారు కదా. ఈ 15వ అధ్యాయంలో ఒక గొప్ప ప్రత్యేకత ఉంది. ఏంటో తెలుసా? ప్రతి అధ్యాయంలో శిష్యులు కానీ, పరిసయ్యులు కానీ, ఆ లోకంలో ఉన్న వ్యక్తులు కానీ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ 15వ అధ్యాయంలో 27 వచనాలలో కూడా ఏ ఒక్కరు కూడా మాట్లాడరు. కానీ మొదటి వచనం నుంచి 27వ వచనం వరకు కూడా దేవుడు మాత్రమే మాట్లాడతారు. ఈ మాట కూడా 15వ అధ్యాయం 7వ వచనం కూడా ఎవరు మాట్లాడారు? దేవుడే మాట్లాడారు. మీరు నీ యందు నా మాటలను నిలిచి ఉన్నడ యెడల మీకు ఏది ఇష్టమో అడగండి, నేను మీకు అది అనుగ్రహిస్తాను. దేవుని యందు మనము నిలిచి ఉంటే మొట్టమొదటిగా నీకు నాకు కలిగే ఆశీర్వాదం ఏమిటో తెలుసా? ఆయన మన ప్రార్థన వింటారు. దేవుడు మన ప్రార్థన, నా ప్రార్థనను వింటారు. రెండవదిగా మనం చూద్దామండి, మనము దేవుని శిష్యులు అవుతాము. మనము ఈ లోకంలో నేను దేవుని శిష్యుడిని, దేవుణ్ణి వెంబడిస్తున్నాను అని మనం చెప్పుకోకర్లా. కానీ ఎప్పుడు ఈ లోకం తెలుసుకుంటుందో తెలుసా?
యోహాను సువార్త 15వ అధ్యాయము 8-9 వచనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయము 8-9 వచనాలు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, అందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించునో నేనును మిమ్మును అలాగు ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. మీరు బహుగా ఫలించుట వలన ఈ లోకంలో అయ్యో ఒకప్పుడు వాళ్ళ స్థితి ఎలానో ఉండేది, కానీ వారు దేవుడిని ఆశ్రయించారు, దేవుడిని నమ్ముకున్నారు. అయ్యో ఇంకా వారు చనిపోయే వరకు, వారి జీవితాంతం వరకు వాళ్ళ స్థితి అంతే అనుకున్నాము. వాళ్ళ శాపం కొట్టివేయబడింది, వారి యొక్క పేదరికం కొట్టివేయబడింది, వారి అనారోగ్యం తీసివేయబడింది. కానీ ఇప్పుడు ఎంతగా ఫలించారు, అది వారిది కాదు, వారి దేవుడే వారికి సహాయం చేశారని నీ జీవితాన్ని నా జీవితాన్ని చూసినప్పుడు అనేక మంది సాక్ష్యం చెప్తారు చూసారా. అప్పుడు వారందరూ అనుకుంటారంట, వీరు దేవుణ్ణి వెంబడించేవారు, వీరు దేవుణ్ణి శిష్యులు, వీరు క్రైస్తవులు అని అనుకుంటారంట. అని మన గురించి సాక్ష్యం చెప్పే స్థితిని దేవుడు అనుగ్రహిస్తారు. నువ్వు దేవుని యందు నిలిచి ఉన్నట్లయితే, నువ్వు నేను దేవునితో ఉన్నట్లయితే ఏం జరుగుతుందో తెలుసా? ఈ లోకము మన యొక్క ఆశీర్వాదాలు, మన జీవితాల్ని చూసి వీరికి దేవుడు మాత్రమే వారికి సహాయం చేశారు, ఒక భయంకరమైన లేమి స్థితుల నుంచి దేవుడే వారిని ఆశీర్వదించారు, ఇంకా వారి జీవితాలు ఇంతే అనుకున్నాం, కానీ దేవుడే వారిని నిలబెట్టారని ప్రతి ఒక్కరు నిన్ను నన్ను చూసి ఆ దేవుణ్ణి ముందుగా మన మాట కంటే, మన యొక్క స్థితి కంటే దేవుడి మాట వారి నోటి నుంచి వచ్చేటట్లుగా దేవుడు మన గురించి వారితో పలికిస్తాడు, సాక్షిగా నిలబెడతారు. అప్పుడు లోకం అనుకుంటుంది ఏమని అంటే, నువ్వు దేవుని శిష్యురాలువి అని అనుకుంటుంది కదా. వ్యత్యాసం అర్థమవుతుందా? నువ్వు దేవుని యందు నిలిచి ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ఈ లోకం నీకన్నా, నీ స్థితిని చూసి, నీ యొక్క పేరు కన్నా నిన్ను చూసి దేవుడే నిన్ను ఆశీర్వదించాడు అనే ఒక గొప్ప సాక్ష్యాన్ని ఈ లోకంలో నువ్వు పొందుకుంటావని దేవుడు చెప్తా ఉన్నారు. మూడో ఆశీర్వాదాన్ని మనం చూద్దాము. మూడవదిగా, నీ సంతోషం పరిపూర్ణం అవుతుంది. ఈ లోకంలో మనం సంతోషంగా ఉండాలి అని అనుకుంటాం. ఎంతో మంది ఆ యొక్క లాఫింగ్ థెరపీస్ అని ఉంటారు. ఎంతో మంది సంతోషంగా ఉండండి, స్ట్రెస్ తీసుకోవద్దు, ఎక్కువగా ఆలోచించొద్దు, ఎక్కువగా ఒత్తిడికి మీ యొక్క హృదయాలను, మీ యొక్క ఆలోచనలు గురి చేయొద్దు అని చెప్తా ఉంటారు. సంతోషంగా ఉండండి. కానీ నువ్వు నేను దేవుణ్ణి వెంబడిస్తే మన సంతోషం పరిపూర్ణమవుతుందంట. మన సంతోషం, మనకి బాధలు లేవా? ఉన్నాయి. మనకి కష్టాలు లేవా? ఉన్నాయి. నిజం చెప్పాలంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకన్నా మనకే ఎక్కువ కష్టాలు ఉన్నాయి, మనకే ఎక్కువ బాధలు ఉన్నాయి, మనకే ఎక్కువ కన్నీరుంది. కానీ ఆ కన్నీటిలో, ఆ బాధలో, ఆ యొక్క కష్టాలలో మన నిరీక్షణ ఏంటో తెలుసా? దేవుడు నాకు వాగ్దానం ఇచ్చారు, ఆయన స్థితిని మార్చగలడు. దేవుడు నాకున్నాడు. ఆ యొక్క కన్నీటిలో, ఆ బాధలో, ఆ పరిస్థితిలో మనం వాక్యాన్ని వింటున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనే మన హృదయంలో సమాధానం ఇస్తారు కదా, ఆయనే మన హృదయంలో సంతోషాన్ని ఇస్తారు కదా. అలా ఎన్నిసార్లు మన జీవితంలో మనం అనుభవించాం, అలా ఎన్నిసార్లు మన జీవితంలో మనం ముందుకు తీసుకెళ్ళాడు దేవుడు. అదే చెప్తున్నారు, నువ్వు నా యందు నిలిచి ఉన్నందుకు నీకు కలిగే ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఇతరులకు కలిగని ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీలో నేను సంతోషాన్ని, ధైర్యాన్ని, ఒక నిరీక్షణను నేను నీకు అనుగ్రహించి నిన్ను ఆశీర్వాదం కోసం సిద్ధపరుస్తున్నాను. నీ కష్టాలు చూసి, నీ బాధలు చూసి ఎవరు ఆదరించరు, ఎవరు నీ యొక్క కన్నీటిని తెరవడు, ఎవరు నీకు సహాయం చేయరు. కానీ నేను నీకు ఆ ధైర్యాన్ని ఇచ్చి నీకు ముందుకు తీసుకెళ్తున్నాను కదా. మనము దేవుడి యందు నిలిచి ఉంటే మనకు కలిగే ఆదరణ ఏంటో తెలుసా? పరిపూర్ణమైన సంతోషం కలుగుతుంది. ఒక వాక్యాన్ని మనం చూద్దామండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 10-11 వచనాలు. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. మీ యందు నా సంతోషము ఉండవలనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలనని ఈ సంగతులను మీతో చెప్తున్నాను. మీ యందు నా సంతోషం పరిపూర్ణం అవ్వాలి. మీరు నాతో ఉన్నందుకు మీరు సంతోషంగా, ధైర్యంగా, నిరీక్షణ కలిగి ఉండాలని దేవుడు చెప్తా ఉన్నారు. నేను దేవుడి యందు నిలిచి ఉంటే నాకు కలిగే ఆశీర్వాదం, మొట్టమొదటిగా
దేవుడు మన ప్రార్థనను వింటారు. రెండవదిగా మనం దేవుడి శిష్యులుగా ఈ లోకంలో దేవుడే వారిని ఆశీర్వదించారన్న సాక్ష్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తారు. మూడవదిగా మన హృదయంలో పరిపూర్ణమైన సంతోషం, ధైర్యం, నిరీక్షణ ఉంటుంది. నాలుగవదిగా మనం చూద్దామండి, సహోదరుల ప్రేమ కలిగి ఉంటాము కదా. ఈ లోకంలో మనము ఈ లోకంలో మనం ఒక జాబ్ చేస్తున్న స్థలంలో కానీ, మనం ఉంటున్న స్థలంలో కానీ, లేకపోతే మనము వేరే ఎక్కడైనా మనం ఉంటున్న ప్రాంతంలో కానీ మనం ఉన్నప్పుడు ఎవరు నీతో మాట్లాడకపోవచ్చు, ఎవరు నీతో ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావో, ఎవరైతే దేవుణ్ణి తెలుసుకున్నారో వారు నీ ఎడల సహోదర ప్రేమను కలిగి ఉంటారు. వారు నీ ఎడల ప్రేమను చూపిస్తారు. వారు నీ కోసం ప్రార్థన చేస్తారు. వారు నీ కోసం నీ యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటారు. వారు నీ కోసం ప్రార్థనలో ఉంటారు. వారు నీ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. వారు నీ కోసం యోగక్షేమాలు తెలుసుకుంటారు. అది సహోదర ప్రేమను కలిగి ఉంటాం. ఒక వాక్యాన్ని మనం చూద్దామండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 12, 13 మరియు 17వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 12, 13 మరియు 17వ వచనం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరొకరినొకడు ప్రేమించుకొనుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టు వాని కంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవ్వడూ లేడు. 17వ వచనం. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. అర్థమైంది కదా అండి. మనము దేవుని యందు నిలిచి ఉంటే, మన సంఘంతో మనం ప్రతి వారం సంఘానికి వెళుతూ సంఘంలో సహవాసం చేస్తూ ఉంటే, మనము బంధువుల దగ్గర పొందుకునే సంతోషం కంటే, మనం స్నేహితుల దగ్గర పొందుకునే సంతోషం కంటే, మనం సంఘంలో ఒక ఆదరణ మాట, సంఘంలో ఆదరణ ప్రార్థన, సంఘంలో ఆ యొక్క పాస్టర్ గారు ఇచ్చే ఒక ఆదరణ మనల్ని సహోదర ప్రేమను పొందుకునేటట్లుగా చేస్తుంది. నేను దేవుని యందు నిలిచి ఉన్నానే అని అనుకుంటున్నావేమో, నీ ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. నీవు దేవుడు శిష్యునిగా మారుస్తాడు. అంతేకాదు, ఏం జరుగుతుంది అంటే, దేవుడు ఆ యొక్క సహోదరుని ప్రేమను నీ మీద కలిగేటట్లుగా ఆ యొక్క సంఘంలో ఉన్న వారందరికీ నీవు ఒక బాధ్యతగా దేవుడు నీ కోసం ప్రార్థన చేయిస్తాడు. ఆ యొక్క 5th పాయింట్ మనం చూసినట్లే, దేవుని స్నేహితులం అవుతాం. నేను దేవుని యందు నిలిచి ఉన్నానే, నాకేమొస్తుంది అని అనుకుంటున్న నాతో దేవుడు చెప్తున్నారు, మనం దేవుని స్నేహితులం అవుతామంట. యోహాను సువార్త 15వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగుడు గనుక ఇక మిమ్మల్ని దాసులమని పిలవక స్నేహితులమని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసితిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. మనం నిజంగా ఆయన ఆజ్ఞలను ఆయన చెప్పిన విధంగా మనం జీవిస్తూ ఆయనలో నిలిచి ఉంటే, దేవుడు మనల్ని ఏమంటున్నారో తెలుసా? మనము ఆయన స్నేహితులమంట. ఈ లోకంలో నుంచి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారంట. ఎంత గొప్ప ధన్యత కదా. నేను దేవుడి యందు నిలిచి ఉంటే నన్ను దేవుడు ఏమనుకుంటున్నారు? అందరికీ కష్టాలు బాధలు ఉన్నాయి, కానీ నేను దేవుడి దృష్టిలో ఏ విధంగా ఉన్నాను? నువ్వు దేవుని దృష్టిలో ఏ విధంగా ఉన్నావో తెలుసా? నువ్వు దేవుడికి ఒక స్నేహితుడిగా ఉన్నావు. అదే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. అయ్యో, ఏం జరుగుతుంది నాకు? నేను దేవుడి యందు నిలిచి ఉన్నానే, అందరూ దేవుడితో ఉన్నారే, కానీ దేవుడు నన్ను గురించి ఏమనుకుంటున్నాను? నేను ఆయన దృష్టికి ఎలా అనుకుంటున్నాను? ఎంతో ఇష్టమైన స్నేహితుడిగా ఉన్నారు. ఇప్పుడు అర్థమైంది కదా అండి. మనము దేవుని యందు నిలిచి ఉంటే కలిగే ఆశీర్వాదాలు 5 చూసాం. మొట్టమొదటిగా, నా ప్రార్థన దేవుడు వింటారు. వినడమే కాదు, నీకు ఏది ఇష్టమో అది అడిగితే దేవుడు మనకి అనుగ్రహిస్తారు. రెండవదిగా, మనము దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు మనము దేవుని శిష్యులుగా మనం మార్చబడతాం. మనల్ని ప్రతి ఒక్కరు చూసినప్పుడు నువ్వు దేవుడు మాత్రమే నిన్ను రక్షించాడు, నిన్ను ఆశీర్వదించాడు అనే సాక్ష్యాన్ని మనం వింటాం. మూడవదిగా, మనం దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు మన జీవితంలో పరిపూర్ణమైన సంతోషం కలుగుతుంది. ఆ సంతోషానికి ఆధారం ఏమిటి? ఆ దేవుడే ఒక నిరీక్షణను అనుగ్రహిస్తాడు, ఒక ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు. అప్పుడు మన జీవితంలో పరిపూర్ణమైన సంతోషం కలుగుతుంది.
కలుగుతుంది. ఆ యొక్క 4వ పాయింట్ మనం చూసినట్లయితే సహోదర ప్రేమ కలుగుతుంది. మనం సంఘంలో ఆ యొక్క మన యొక్క బంధువులు ఎవరు ఉండరు, మన యొక్క స్నేహితులు ఎవరు ఉండరు, కానీ మనం సంఘంలో సహవాసంతో, దేవుడితో, సంఘంతో సహవాసం కలిగి ఉన్నప్పుడు సహోదర ప్రేమ మనకు పరిపూర్ణమవుతుంది. అందరూ కూడా ఒక బంధువుల కంటే, స్నేహితుల కంటే వారే ఎక్కువగా మనతో మాట్లాడడం, మనతో ఉండడం, మన యోగక్షేమాలు తెలుసుకోవడం మనము అనుభవిస్తాం. 5వదిగా మనం చూస్తే ఏంటి అంటే మనము దేవుని స్నేహితులు అనబడతాం కదా. మనం దేవుని యందు నిలిచి ఉంటే మనము దేవుని స్నేహితులు అనబడతాం. ఇప్పటి వరకు ఆశీర్వాదాలు చాలా బాగున్నాయండి. అయ్యో, నేను దేవుని యందు నిలిచి ఉంటే ఇన్ని గొప్ప ఆశీర్వాదాలా అని మనం సంతోషిస్తాం. మనము నమ్మినా నమ్మకపోయినా ఇంకొక ఆశీర్వాదం మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. అది నేను ఆశీర్వాదం అనే చెప్తాను. ఎందుకో తెలుసా, మనం ఈ లోకానుసారంగా అది అయ్యో ఇది ఆశీర్వాదం అనిపిస్తుంది, కానీ అది ఆశీర్వాదమే. చూద్దాం, 6వదిగా చూద్దాం. ఏమిటో తెలుసా, లోకం నిన్ను ద్వేషిస్తుంది. మనము నమ్మినా నమ్మకపోయినా లోకం మనల్ని ద్వేషిస్తుంది, కానీ మనం ఒక్కటి ధైర్యం పరచుకోవాలి. ఏంటో తెలుసా, యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. లోకమును మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మనము భయపడకూడదు. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు, క్రైస్తవులుగా ఈ లోకంలో మనం పిలువబడుతున్నప్పుడు, క్రైస్తవులుగా ఈ లోకంలో మనం చలామణి అవుతున్నప్పుడు, సంఘానికి వెళ్తున్నప్పుడు, మన యొక్క ప్రాంతంలో, మన యొక్క బంధువుల మధ్య క్రైస్తవులుగా బాప్తిసం తీసుకొని నిలబడుతూ ఉన్నప్పుడు ఈ లోకం మనల్ని ద్వేషిస్తుంది. ఈ లోకం మనల్ని తక్కువగా చూస్తుంది. ఈ లోకం మమ్మల్ని ఇంకా అంతే కలిసిపోయావా అన్నట్లుగా చూస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకో, నిన్ను నన్ను ద్వేషించి అనుకుంటున్నావు, కానీ దేవుడు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఉన్నప్పుడు 3.5 సంవత్సరాల యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో ఆ యొక్క యూదులే, పరిసయ్యులు, యూదులు, సద్దూకయ్యులు అందరూ కూడా దేవుణ్ణి ఎప్పుడు కూడా ద్వేషిస్తూనే ఉన్నారు. అందుకే దేవుడు చెప్తా ఉన్నారు, మీరు లోకమును ద్వేషించినప్పుడు నేను ఒక్కడి గుర్తుపెట్టుకోవాలి, నిన్ను కంటే ముందు నన్ను ఈ లోకం ద్వేషించింది. అసలు లోకం నన్ను ఎందుకు ద్వేషిస్తుంది? అది కదా, నేను ఇంత గొప్ప దేవుణ్ణి వెంబడిస్తున్నానే, నా జీవితం మారిందే, నేను రక్షింపబడ్డానే, నాలో సమాధానం, సంతోషం వస్తున్నాయే, ఎందుకు ఈ లోకం ద్వేషిస్తుంది? ఎందుకు దేవుణ్ణి లోకాన్ని ద్వేషించింది? ఆ యొక్క 6th పాయింట్లో ఏబి చూద్దాం. చూసినట్లయితే మనము లోక సంబంధులము కాదు కాబట్టి ఈ లోకం మనల్ని ద్వేషిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేత లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. మనము ఈ లోకానికి చెందిన వారం కాదు. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, అయ్యో వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, అది కాదు. నేను ఈ లోక సంబంధిని కాదు. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు తన పని కోసం, తన చిత్తం నెరవేర్చడం కోసం, తన యొక్క బిడ్డగా తన యొక్క రక్తాన్ని ఇచ్చి నన్ను కొనుక్కొని దేవుడు నన్ను ఈ లోకంలో నుంచి ఏర్పరచుకున్నారు. నేను ఈ లోక సంబంధిని కాదు కాబట్టి ఆ లోకంలో ఉన్న వారి యొక్క వ్యక్తిత్వానికి, ఆ మనస్తత్వానికి నాకు పడదు కాబట్టి ఈ లోకం నన్ను ద్వేషిస్తుంది అని నువ్వు ధైర్యం తెచ్చుకొని, నువ్వు ఎందుకు నన్ను ద్వేషిస్తుంది, నేను ఈ లోక సంబంధిని కాదు, నేను దేవుని సంబంధిని కాబట్టి ఈ లోకం నన్ను ద్వేషిస్తుంది అని నువ్వు ఆ యొక్క ఆశీర్వాదాన్ని కూడా నువ్వు అంగీకరించాలి. ఆ యొక్క ఆశీర్వాదాన్ని కూడా నేను అంగీకరించాలి. ఇంకొకటి అసలు లోకం ఎందుకు ద్వేషిస్తుందో చూద్దాం. ఆ 6వ పాయింట్లో బి చూస్తే మిమ్మును హింసించును. యోహాను సువార్త 15వ అధ్యాయము 20-21. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నది. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసిద్దురు, నా మాట గైకొనిన ఎడల నీ మాట కూడా గైకొద్దురు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తం వీటినన్నిటినీ మీకు చేయును. అసలు నేను ఎవరో, నేను ఎక్కడి నుంచి వచ్చానో, నేను ఏంటో అందరిలాగా కాదు అని నన్ను ఎవరు తెలుసుకోవట్లేదు కాబట్టి
ఈ లోకం నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. అసలు నేను ఎవరో ఈ లోకం తెలుసుకోవటం లేదు కాబట్టి ఆ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఈ లోకం దేవుడు ఎవరో తెలుసుకోవట్లేదు కాబట్టి ఈ లోకంలో ఉన్న మనల్ని, ఆయన బిడ్డలైన మనల్ని, ఈ లోక సంబంధమైన కాని వారిని, మనల్ని ఈ లోకం ద్వేషిస్తుంది కదా. ఇప్పుడు అర్థమైందా? మనము దేవుని యందు నిలిచి ఉంటే నీకు నాకు కలిగే ఆశీర్వాదాలు, మన ప్రార్థనకు సమాధానం వస్తుంది. నీకు ఏది ఇష్టమో అడగండి. ఎప్పుడు మనము దేవుని యందును, దేవుని మాటలు మన యందును నిలిచి ఉంటే మనకి ఏది ఇష్టమో అడిగితే దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు. రెండవదిగా మనల్ని దేవుడు శిష్యులుగా అంటున్నాడు. అంటే మనకంటే మన జీవితాల్లో మనల్ని చూసినప్పుడు అందరూ కూడా ఆయన మాట చెప్పేటట్లుగా, ఆయన గురించి మాట్లాడేటట్లుగా దేవుడు నిలబెడతారు. మూడవదిగా మనం చూసినట్లయితే, పరిపూర్ణమైన సంతోషం, పరిపూర్ణమైన నిరీక్షణ, సమాధానం మన జీవితంలో కలుగుతాయి. నాలుగవదిగా మనము సహోదరుల ప్రేమను కలిగి ఉంటాము. ఐదవదిగా మనము దేవుని స్నేహితులు అని మడతాం. ఆరో ఒక్క ఆశీర్వాదం గొప్పది. ఈ లోకం మనల్ని ద్వేషిస్తుంది. ఎందుకు ద్వేషిస్తుంది? ఎందుకంటే మనం ద్వేషిస్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నాకంటే ముందు దేవుణ్ణి ద్వేషించింది. అంతేకాకుండా ఎందుకు ద్వేషిస్తుంది అంటే నేను నువ్వు ఈ లోక సంబంధం కాదు కాబట్టి. అంతేకాదు, ఎందుకు ద్వేషిస్తుంది? దేవుడు ఎవరో తెలియదు కాబట్టి ఈ లోకం నిన్ను నన్ను ద్వేషిస్తుంది. అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చారో ఎవరో తెలియదు కాబట్టి ఆయన ద్వేషిస్తుంది, నిన్ను కూడా లోకం ద్వేషిస్తుంది. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప సన్నిధి, కాపుదల, భద్రత దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీ కార్యాన్ని జరిగించినందుకు వందనాలయ్యా. మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నీతో నిలిచి ఉన్నందుకు నాకు ఆశీర్వాదం ఏంటి ప్రభా అని అనుకుంటున్నావు, కానీ ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ మేము ఎన్నో సంవత్సరాల నుంచి మేము అనుభవిస్తున్నామయ్యా. మా జీవితాల్లో ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ ఎన్నో సంవత్సరాల నుంచి మా యొక్క జీవితాల్లో మేము అనుభవిస్తున్నామయ్యా. సర్వశక్తిమంతుడా, నీతో నిలిచి ఉన్నందుకు తండ్రి, ఈ లోకం ద్వేషించినా కూడా అదొక ఆశీర్వాదకరంగా మేము ఉండడానికి మా హృదయాల్ని సిద్ధపరచండి. ఈ లోకం ముందుగానే నిన్ను ద్వేషించింది. ఈ లోక సంబంధం కాదు కాబట్టి ఈ లోకం మమ్మల్ని ద్వేషిస్తుంది. అంతేకాదు, నువ్వు ఎవరో తెలియదు కాబట్టి ఈ లోకం ద్వేషించింది, మమ్మల్ని ద్వేషిస్తుంది అన్న జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి దేవా. మా ప్రార్థన వింటానని చెప్పిన దేవా, సర్వశక్తిమంతుడా, నీలో ఇంకా పరిపూర్ణంగా నీలో మేము అంటగట్టబడడానికి మాకు సహాయంలో దయచేయండి. ఆశ్చర్యకరుడా, నీ గొప్ప సన్నిధి, కాపుదల మాకు తోడేయండి, నడిపించండి. నువ్వు కార్యం జరిగించండి. నీ నామ మహిమార్థము తోడేయండి, నడిపించు. పరిశుద్ధాత్మదేవ, నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ఇంకా నిన్ను హత్తుకొని జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించు దేవా. నీ కృపా రెక్కల క్రింద భద్రపరచండి దేవా. నీ గొప్ప కార్యంతో నింపండి సర్వశక్తిమంతుడా. నీ గొప్ప కృపను అనుగ్రహించండి. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నువ్వే కార్యం జరిగించండి తండ్రి. ఎవరైతే వాక్యాన్ని వింటూ ఉన్నారో తండ్రి, నీ బిడ్డలైన వారు ఇంకా నీ సన్నిధిలో నీ కృపతో నింపబడడానికి ప్రభా, నిన్ను హత్తుకొని జీవించడానికి మాకు సహాయం దయచేయండి. నీ గొప్ప కార్యాన్ని జరిగించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ కార్యక్రమం ద్వారా దేవుని మాత్రమే మహిమపరచబడినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు, ఈ కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. దేవునిలో మనము నిలిచి ఉంటే ఆశీర్వాదాలు వస్తాయి. కానీ ఈ లోకం మనల్ని ద్వేషిస్తున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు మనం ఇంకా ధైర్యం తెచ్చుకోవాలి. అది కూడా వీటన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం, వీటన్నిటికంటే ఈ యొక్క ఆశీర్వాదం గొప్పది అని మనము ధైర్యం తెచ్చుకొని దేవుళ్ళలో మనం నిలబడాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.